యాక్చువల్‌గా ఈ చపాతీలు తింటున్న ఆవుల్లో ఒక ఆవు రీసెంట్‌గానే చనిపోయిందంట. ఆ విషయం తెలిసి నేను చాలా ఫీల్ అయ్యాను. చాలా బాధపడ్డాను. రోడ్ సైడ్ ఉన్నటువంటి కవర్లు అవి ఇవి ఎక్కువ తింటున్నాయి. ప్లాస్టిక్ కవర్స్ ఎక్కువ తినడం వల్ల ఆ ఆవు చనిపోయిందంట. నిజంగానే ఈ విషయం నాకు చాలా బాధ వేసింది విన్న తర్వాత. ఇంకో ఆవు ఇప్పటికీ ప్రతిరోజు వచ్చి చపాతీలు తింటూనే ఉందంట. ఆ అన్న రోజు ఇంకా ఆవుకి చపాతీలు రోజు పెడుతూనే ఉన్నాడు. నిజంగానే ఆ అన్న చాలా అదృష్టవంతుడు. ఆ విధంగా ఆవులకి సహాయం చేస్తున్నాడు. కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుండి చాలా కష్టపడ్డాను. చాలా రకరకాలుగా వీడియోలు పెడుతూ వస్తున్నాను. యాక్చువల్గా నాకు ఈ వీడియో చాలా హెల్ప్ చేసింది. ఈ వీడియో తర్వాత నా యూట్యూబ్ ఛానల్ స్టేటస్సే మారిపోయింది. నిజంగానే ఆ విషయం ఒప్పుకోవాలి. ఈ వీడియోలో ఆవులకి చపాతీలు తినిపిస్తున్న అన్న పేరు రాజు. రాజస్థాన్ చపాతీని ఒక బండిని పెట్టుకొని ఆ బండి పైన చపాతీలు కాలుస్తూ ఉంటాడు. 2 ఆవులు ఆ బండి దగ్గరికి వచ్చి చపాతీలు తింటూ ఉంటాయి. అన్న రోజు వాటికి చపాతీలు ఇస్తూనే ఉన్నాడు. అలా ఒక సందర్భంలో నేను ఆ బండి దగ్గరికి వెళ్ళి చపాతీ తిందామని వెళ్ళాను. యాక్చువల్గా చాలా బాగున్నాయి టేస్ట్. బహుశా అందుకనే మా ఆవులు కూడా రోజు ఆ బండి దగ్గరికి వచ్చి ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి చపాతీలు తింటూ ఉంటాయి. ఈ వీడియోకి చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు. చాలా కామెంట్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు 20 లక్షల పైన లైక్స్ వచ్చాయి. ఈ వీడియో మాత్రం నిజంగా గుర్తుపెట్టుకునేటువంటి వీడియో. ఈ వీడియో ఖచ్చితంగా నచ్చని వాళ్ళు అనేవాళ్ళు ఉండరు. కంపల్సరీ చాలామంది లైక్స్ చేస్తూనే ఉన్నారు. బాబీ జెనీస్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని మీరు చాలామంది చాలాసార్లు ఖచ్చితంగా చూసుంటారు. ఈ వీడియో ఇప్పటి వరకు దాదాపు 5 కోట్ల పైన వ్యూస్ వచ్చాయి ఈ వీడియోకి. ఈ వీడియో నాకు చాలా హెల్ప్ చేసింది.